ఒక అంతర్జాతీయ వార్త మనకి భారతీయులకి అనుగుణంగా ఎక్స్ అధినేత ట్విట్టర్ వేదిక ఇప్పుడు ఎక్స్ అయిపోయింది, అలాగే స్పేస్కి సంబంధించిన ఎక్స్ కూడా అధినేత ఎలాన్ మస్క్ ఒక మాత్రమైన స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పాలి. అది ఒక అంతర్జాతీయ వార్తగా మనకు ఒకసారి చూడొచ్చు. ప్రతిభావంతులైన భారతీయులతో అమెరికా ప్రయోజనం పొందింది. ఎక్సలెంట్ స్టేట్మెంట్ కదా. సో ఎలాన్ మస్క్ ఈ విధమైన స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ట్రంప్తో గత కొద్ది నెలలుగా ఆయన మధ్య కొంచెం విభేదాలు కూడా రచ్చకెక్కాయి. కేవలం ఎలాన్ మస్క్ లాంటి ఎంటర్ప్రీనర్స్తో నేను గెలవలేదు, నా సొంత టాలెంట్తో నా మీద ఉండే సానుభూతితో నేను గెలిచానని ఏదైతే బుల్లెట్ చెవి పక్క నుంచి వెళ్ళిందో ఆ సానుభూతితో గెలిచాను, నా ప్రసంగాలు అమెరికన్స్ ఇంప్రెస్ అయ్యే గెలిచాను తప్ప ఇటువంటి వాళ్ళు ఎవరు నాకు సాయం చేయాలని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం. మరోవైపు ట్రంప్ ఎలాన్ మస్క్ లాంటి దిగ్గజ వ్యాపారవేత్తల బిజినెస్ల మీద అటాక్స్ చేయించడం, రైడ్స్ చేయించడం అనేది కూడా కొంత వివాదాలకు దావిస్తోంది. ఇప్పుడు ఏదైతే ట్రంప్ ఆరోపణలు రకరకాలుగా వివాదాలు, సుంకాలు, H1B వీసాల్లో రకరకాల మెలికలు పెట్టడం, అంటే బరువు ఎక్కువ ఉంటే అలౌ చేయము, షుగర్ ఉంటే అలౌ చేయము, $1,00,000 పే చేయాలి, రకరకాల పిచ్చిగా చేస్తున్న తరుణంలో భారతీయులు ఎక్కువగా అమెరికా యొక్క ఆర్థిక పురోగతికి చాలా దోహదపడ్డారు. నిజంగా చాలా వాటిలో భారతీయులు దిగ్గజాలుగా ఉన్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చాలామంది ఉన్నారు. సెనేటర్లు కూడా భారతీయులు ఉన్నారు. ఒక వైస్ ప్రెసిడెంట్ తాలూకు భార్య కూడా భారతీయ సంతతికి చెందిన ఆవిడే. ఇకపోతే అటువంటి భారతీయులు ప్రతి దాంట్లో భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో వాళ్ళని తరలించాలి, బయటికి పంపించాలంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుంటుపడే పరిస్థితి వచ్చింది. ప్రతి కంపెనీ యొక్క అవుట్పుట్ తగ్గిపోతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతిభావంతులైన భారతీయులే అమెరికాకు దోహదపడ్డారని ఎలాన్ మస్క్ స్టేట్మెంట్ ఇవ్వడం ఇది ఖచ్చితంగా ట్రంప్ నినాదాలకి మరికొద్దిగా అగ్గి మీద ఆద్యం పోసినట్టుగా అనిపిస్తోంది. ట్రంప్కి యాంటీగా వెళ్తున్నట్టు అనిపిస్తోంది. అపార ప్రతిభ గల భారతీయులు నియమించుకుని కొన్నేళ్లుగా అమెరికా చాలా ప్రయోజనాలు పొందింది. ఎస్, టెస్లా అధినేత, ఎక్స్ అధినేత, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ స్టేట్మెంట్ అమెరికా చాలా ప్రయోజనాలు పొందిందంటే అది కూడా ఎలాగా అపారమైన ప్రతిభ గల భారతీయులు నియమించుకుని కొన్నేళ్లుగా, కపుల్ ఆఫ్ డెకేడ్స్. ఇక్కడ జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ తన పాడ్కాస్ట్ పీపుల్ బై డిప్యూటీఫ్లో పాల్గొన్న మస్క్ పలు విషయాలు పంచుకున్నారు. ప్రతిభావంతులు నియమించేందుకు తీసుకొచ్చిన H1 వీసా దుర్వినియోగం ఇటీవల అమెరికాలో పెరుగుతున్న వలస వ్యతిరేక భావనకు కొంతమేర కారణమైనట్లు అభిప్రాయపడ్డారు. అంటే స్క్రాప్ ఉంటుంది, మంచి వాళ్ళు ఉంటారు, బట్ మంచి వాళ్ళ పర్సంటేజ్ తగ్గిపోతుంది. స్క్రాప్ ఎక్కువ H1 వీసాని లేదంటే మధ్యలో బ్రోకర్లను పట్టుకొని 30 లక్షలు కేటాయించేనా బ్రోకర్ల ద్వారా వచ్చేస్తున్నారు. అది కొంత మిస్యూజ్ అవుతుందని కూడా ఆయన అంగీకరించాడట. గత ప్రభుత్వాలు చూసి చూడనట్టు ఉండడం వల్లే ఇలా జరిగింది. ఇప్పుడు వలసలు, వీసాల దుర్వినియోగం, అమెరికాలో స్థిర నివాసం తదితర విషయాలపై ఇటీవల కాలంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో మస్క్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంటే అక్కడ కూడా టెర్రరిజం అంతర్లీనంగా వెళ్తోంది. గన్ కల్చర్ ఒకటి బాగా ఉంది. అందుకే వాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళిన షారుఖ్ ఖాన్ గారిని, కమల్ హాసన్ గారిని కూడా అవమానపరిచారు. అక్కడ బోర్డింగ్ పాస్ దగ్గర చాలాసేపు వెయిట్ చేయించారు. సుమారుగా 6-7 గంటల సేపు వాళ్ళకి విచారణ జరిగింది. అది అవమానకరమని చాలా సందర్భాల్లో జరిగింది. సో ఇక్కడ ఒకసారి అది చూసాం. అయితే బైడెన్ పరిపాలనలో సరిహద్దులు ఎలాంటి నియంత్రణ లేదని, దీంతో అక్రమ వలసలు పెరిగినట్లు మాస్క్ పేర్కొన్నారు. వలస వ్యతిరేక భావనలపై ఇది ప్రతికూల ప్రభావం చూపినట్టు వెల్లడించారు. అమెరికాకు అక్రమంగా వచ్చిన వారు ప్రభుత్వ ప్రయోజనాలు పొందడం వలసలు పెరగడానికి దోహదం చేస్తోంది. అంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో మేము అమెరికన్సే, మా పిల్లలు అమెరికన్సే అని చెప్పి వాళ్ళతో సమాన భాగస్వాములు ఉండడం వల్ల అమెరికా స్థానికంగా అమెరికాలో ఉండే వాళ్ళకి కొంత అవకాశాలు తగ్గుతున్నాయనేది ఒక అభిప్రాయం. మైట్ బి అది. ఎందుకంటే తెలంగాణ కూడా అలాగ పుట్టుకొచ్చింది. తెలంగాణ వాదం బలంగా సకల జనుల సమ్మె వరకు వెళ్ళడానికి ప్రధాన కారణం కూడా మేబీ అంటే ఇది వేరే కేసు. అఫ్కోర్స్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయులు ఎక్కడైనా నివసించవచ్చు, ఎక్కడైనా స్థిరంగా ఉండొచ్చు, ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించవచ్చు. బట్ అది కేవలం ఆంధ్ర తెలంగాణ అనేలాగే తెలంగాణ ఉద్యమం ఎక్కువగా ఇదయింది. బట్ ఇక్కడ అలా కాదు. విదేశీయులు వచ్చి ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు, శ్రీలంక వాళ్ళు మన దేశం స్థిర నివాసం ఏర్పరచుకుంటారంటే ఎట్లా అవుద్ది చెప్పండి. రీసెంట్గా షారుఖ్ ఖాన్ గారి సినిమా కూడా ఒకటి వచ్చింది. అంటే ఇక్కడిని అడ్డదారిలో అలా తీసుకెళ్లి అమెరికాలోకి ఎంటర్ చేసి వాళ్ళని చదువుకునేలా చేసే కాన్సెప్ట్లో షారుఖ్ ఖాన్ ఒక బ్రోకర్గా బిహేవ్ చేస్తారు ఆ సినిమాలో. అది మ్యాక్సిమం ఇక్కడ జరిగే వ్యవహారాలు
అమెరికాకు ఆనుకునే ఉండే దేశాలు బొలివియా, బెల్జియం ఏవో ఉన్నాయి, వాటి ద్వారా మధ్యలో గోడ ఉంటుంది, గోడ సందులోంచి అమెరికాలోకి ప్రవేశించే కాన్సెప్టు రకరకాలుగా కొన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో అలాంటిది ఎక్కడ కూడా జరుగుతుందనేది ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారట. కానీ భారతీయుల గురించి చాలా గొప్పగా మాట్లాడారనేది ఇప్పుడు అందరూ దీన్ని ట్యాగ్ లైన్ చేస్తుంటున్నారు. అంటే భారతీయులు లేనిదే ఏ ప్రపంచ దేశంలో ఏ దేశము కూడా మనుగడ సాగించలేదు. ప్రపంచంలో ఉండే 196, 197 దేశాలు ఉన్న ఇప్పటి వరకు. ఈ 197 దేశాల్లో ఒక 2-3 దేశాలు తప్పితే అన్ని దేశాల్లో కూడా భారతీయులు ఉన్నారు. అన్ని దేశాల్లో కూడా భారతీయులు వాళ్ళ యొక్క మనుగడ కొనసాగిస్తున్నారు. భారతీయులంటే ఇలా ఉంటారు అని కూడా ప్రూవ్ చేశారు. దానికి ఎలాన్ మస్క్ స్టేట్మెంటు మరి కాస్త ఊతమిచ్చేలా కనిపిస్తోంది.